నమస్కారం అండి. నమస్కారంలో ఓం సత్యమోం అండి. ఓం సత్యమోం. కమాలమైన సత్యమైన మాటలు, సత్య సంఘటనలోనే మనము మాట్లాడుకుంటున్నాం కదండి. సత్య సంఘటనలను మాట్లాడుకుంటున్నామా లేదా? సత్యం మాటలు మాట్లాడుకుంటున్నామా లేదా అబద్ధాలు మాట్లాడుకుంటున్నామా? ఆ- చెప్పండి, మీ మనసు మీతో ఏం మాట్లాడుతుంది? మీరు మాట్లాడుకోండి. చెప్పిన మాటలు ఆలోచించండి, పర్వాలేదు. ఏది మంచిదైతే ఆ మంచి అంటే ఫాలో చేయండి. ఒక్కొక్కప్పుడు ఆ మంచి 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 వెళ్తుంటే అది కూడా తిరగబడి నీ మీద వస్తుంది. అది కూడా నువ్వు మనసుతో మాట్లాడుతూ మాట్లాడుతూ ముందుకెళ్ళండి. ఎస్, మనకి ఇంకా కలియుగం లేదు, ఓం సత్యయుగంలో ఉన్నాం. ఈ సత్యయుగంలో కంబాలు జరుగుతాయి. ఎస్, కొమాన్ ఇండియన్ కొమాన్ సాప్. మనమందరము సాపలమండి. మన పనులు చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, ప్రేమిస్తున్నాం. మన పనులు చేయకపోతే మన ఈ భూమి మీద ఉండడమే శాపగ్రస్తులు. ఎస్, మన పనులు చేయము, బద్ధకస్తులుగా ఉండిపోతాము. ఏంటి మరి ఇప్పుడు ప్రాబ్లమే మనకు జరగదు. పని చేయకపోతే మన బద్ధకస్తులుగా ఉండిపోతే అలాగా మనకు శరీరమే అనారోగ్యంలో పడిపోతుంది కదండి. మనం పనులు చేస్తే మన సాపలం. కమాన్ ఇండియన్ కమాన్ సాప్ అది. ఎస్, నువ్వు కమాన్ ఇండియనే, నేను కమాన్ ఇండియనే. పనులు చేయకపోతే శాపగ్రస్తులు. ఈ భూమి మీద ఉండడమే శాపగ్రస్తులు. సాహిబులు ఎవరం కాదండో, సాహిబులు ఎవరం కాదు, నువ్వు కాదు, నేను కాదు. సాహిబులు ఎవరండి? ఆ కృష్ణుడు, ఆ రాముడు, ఆ షిరిడి సత్య సాయిబాబా, ఆ యేసు మహారాజు, ఆ అల్లల్లా అక్బర్ అల్లా, ఆ గురునానక్ దేవ్జీ, వాళ్ళు సాయిబులండి. మన ఈ భూభాగానికి వచ్చి సంఘర్షణ, సంవాద, మంత్రక మాటలతో మంచి మంచి మాటలు, ఆ దేవునిమైన దైవశక్తిమైన మాటలు చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు సాగులు, వాళ్ళు